ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి నెల ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. జాతక బలం, గణిత బలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. వృశ్చిక రాశి వారి జాతక బలం, యోగం బలం ఎట్లా ఉంది? తరించిన కార్యం, అనుకున్న కోరిక. చూడు చిలకమ్మ, వృశ్చిక రాశి వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. వారి పేరు మీద సబ్కా మాలిక్ ఏకహై అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చిండు. వృశ్చిక రాశి వారి జాతకంలో చాలా వరకు మాత్రం శివప్రద యోగం ఉన్నదండి. 75% చాలా వరకు యోగ బలం ఉన్నది వారికి. నవగ్రహాల్లో వారికి మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 2 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా శని చతుర్థ స్థానంలో ఉంది కాబట్టి, 4వ స్థానంలో ఉంది కాబట్టి ఇబ్బంది ఉంటుందండి. 4వ స్థానంలో ఉన్నందువలన ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉంటుంది, సంతాన విషయంలో ఇబ్బంది ఉంటుంది, అలాగే భార్య భర్తల ఇబ్బంది ఉంటుంది, అలాగే మాత్రం ధన విషయంలో ఇబ్బందులు ఉంటాయి, లేనిపోని తగాదాలు, చిక్కులు చికాకులు ఉంటాయండి. ఈ వృశ్చిక రాశి వారి జాతకానికి అనురాధ నక్షత్రం వారికి శని అధిపతి కాబట్టి ముఖ్యంగా వీరు వెంకటేశ్వర స్వామి దర్శనం, నరసింహస్వామి దర్శనం చేయడం చాలా మంచిది. శనివారం నియమం పాటించడం చాలా వరకు శుభప్రద యోగ బలం ఉంటుంది. అలాగే వీరి గురుబలం అధికంగా ఉంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా గౌరవం లభిస్తుందండి. వీరు ఎక్కడ పోయినా మంచికైనా చెడుకైనా, పెళ్లికైనా, పేరంటానికైనా, వివాదానికైనా, వ్యవహారానికైనా, లేదా వివాహానికైనా, గృహం నిర్మాణానికైనా, పంచాయతీకైనా, రాజకీయ రంగంలో అయినా ఎక్కడ పోయినా వీరి గౌరవం లభిస్తుంది. చాలామంది మనకి ఎవ్వరు గౌరవిస్తలేదని బాధపడతారు, కానీ గౌరవం మనం అడిగితే రాదండి, అది మనకు వచ్చే టైంలోనే గౌరవం వస్తుంది. గౌరవ యోగం చాలా వచ్చే యోగం ఉంది వీరి జాతక బలానికి. అలాగే రాహుగ్రహం, కేతుగ్రహం కూడా అనుకూలం ఉంది కాబట్టి వీరికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. సత్సంతాన ప్రాప్తి వస్తుంటుంది. సత్సంతాన ప్రాప్తి వస్తుంటే సంతానం లేని వారికి సంతానం కలగటం, సంతానం ఉన్నవారు యోగ్యం కావటం, అలాగే సంతానం నుంచి పేరు ప్రఖ్యాతులు రావటం, అలాగే వివాహం కాని వారికి వివాహ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఈ చతుర్థ స్థానంలో శని బాగలేదు కాబట్టి వీరు జాతకానికి చూడాలంటే మాత్రం శనేశ్వరునికి తైలాభిషేకం చేయాలండి. చేస్తే చాలా మంచిది. నువ్వుల దానం చేయాలి. అలాగే ఇనుపు వస్తువులు, స్టీల్ వస్తువులు పాతవి ఉన్నాయి మాత్రం ఇంట్లో ఉంచవద్దండి, విసర్జించాలి. అలాగే పాత వస్త్రాలు కూడా మాత్రం ఉంచవద్దండి. ఎవరికైనా దానం ఇవ్వాలి, లేదా ఎవరికైనా చాలా బీదలకు, సాధులకు, అనాథలకు దానం ఇస్తే చాలా వరకు శుభప్రద యోగం ఉంటుంది. షిరిడి సాయిబాబా వచ్చింది కాబట్టి గురువారం అనుకూలం ఉంటుంది, గురుగ్రహ అనుకూలం ఉంటుంది. కానీ అలాగే మాత్రం రాఘవేంద్ర స్వామిని, అలాగే షిరిడి సాయిబాబాని పూజ చేయటం, గురుదత్తాత్రేయుడు స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే యోగం ఉంటుంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే యోగ బలం ఉంటుంది. వెండి బంగారం అచ్చుబాటు ఉండరు. వ్యాపారం చేసే వారికి చూడాలంటే మాత్రం ఆయిల్ రంగం వారికి కలిసి వస్తుంది. అలాగే మాత్రం జనరల్ స్టోర్ వారికి కలిసి వస్తుంది. ఫైనాన్స్ రంగం వారికి లాభయోగం ఉంటుంది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం హోటల్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు, చికాకులు వస్తాయి. ఆహార పదార్థాలు చేసే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు, కానీ అగ్ని ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మోటార్ ఫీల్డ్ వారికి, వాహనందారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లిక్కర్ వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. వస్త్ర వ్యాపారస్తులకు సరి సమానం ఉంటుంది. వ్యవసాయం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే పట్టుదల అధికం ఉంటుంది. వీరికి లక్కీ నెంబర్ 9 వస్తుంది, 8 వస్తుంది, 5 వస్తుందండి. కాబట్టి వీరికి మంగళవారం, శనివారం, బుధవారం అనుకూలమయ్యే అవకాశం ఉంది. గురుగ్రహ అనుకూలత ఉంది కాబట్టి మాత్రం పెద్దల ఆస్తి కానీ, పెద్దల ఆశీర్వాదం కానీ, పెద్దల సహకారం కానీ కలిగే అవకాశం ఉంది. పెద్దలంటే తల్లిదండ్రులే కాదండి, గురువులు కావచ్చు, వారి వయసులో పెద్దలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మిత్రులు కావచ్చు, సన్మిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి కంటే వయసులో పెద్దగా ఉన్నవారు కావచ్చు, అనుభవంలో పెద్దగా ఉన్నవారు కావచ్చు, వారితో మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కొన్ని చిన్న తగాదాలు, చిక్కులు చికాకులు వచ్చినా తొలగిపోతాయి. గృహం కట్టాలనుకునే వారికి, స్థలం తీసుకోవాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి, అలాగే గృహం రిపేర్ చేయాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. రెవెన్యూ రంగం వారికి చిక్కులు తప్పవు. రెవెన్యూ రంగం వారికి చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రక్షణ రంగం వారికి ఫలయోగ బలం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో మున్సిపల్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే ఆర్టీసీ రంగం వారికి మాత్రం చిక్కులు చికాకులు తప్పవండి. అలాగే వీరి పేరు మీద గవర్నమెంట్ ఉద్యోగం కోరే వారికి తప్పకుండా మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులు చెప్పాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కళాకారులు, క్రీడాకారులకు మాత్రం అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశం ఉంటుంది.
నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయితలు రాసేవారు కావచ్చు, నటీనటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, వారికి చాలా వరకు గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది. క్రీడా రంగంలో చెప్పాలంటే కొన్ని చాలా రకాల క్రీడలు ఉన్నాయండి. దాంట్లో కూడా మాత్రం పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది. అది 4వ స్థానంలో శని ఉంది కాబట్టి వీరి పేరు మీద ఖచ్చితంగా ఆంజనేయ స్వామి పూజ చేయటం, వెంకటేశ్వర స్వామి పూజ చేయటం, నవగ్రహ ధ్యానం చేయటం, శనేశ్వరునికి తైలాభిషేకం చేయటం చాలా వరకు శుభప్రద యోగం ఉంటుంది. పెద్దల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.